ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరిగింది. పెద్ద నగరాల్లో పెరుగుతున్న ఖర్చుల మధ్య యువతలో క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ప్రజల ఆర్థిక అవసరాలు తీరుస్తోంది. కానీ తర్వాత రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారి క్రెడిట్ కార్డులకు బానిసైతే దాన్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. క్రెడిట్ కార్డ్ అనేది ప్లాస్టిక్ కార్డ్. ఇది డెబిట్ కార్డ్ లాంటిది. డెబిట్ కార్డు ద్వారా మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇంతలో క్రెడిట్ కార్డు వినియోగదారుడు మరణిస్తే బకాయి ఉన్న మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు? దీని గురించి చట్టం అసలు ఏం చెబుతోంది? క్లిష్ట సమయాల్లో క్రెడిట్ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీలు ఈ స్వల్పకాలిక రుణాలు చెల్లించడానికి గ్రేస్ పీరియడ్ను అందిస్తాయి. ఉత్తమమైన విషయం ఏంటి అంటే ఈ గ్రేస్ పీరియడ్లో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవారు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత చిన్న రుణంపై భారీ వడ్డీ వసూలు చేస్తాయి బ్యాంకులు. చాలా క్రెడిట్ కార్డులు అన్సెక్యూర్డ్ రుణాల వర్గంలోకి వస్తాయి. అన్సెక్యూర్డ్ అంటే మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, తిరిగి చెల్లింపు చరిత్రను పరిశీలించిన తర్వాత బ్యాంక్ మీకు ఈ కార్డులు ఇస్తుంది. ప్రతిగా పూచీకత్తుగా ఏమీ అవసరం లేదు. అలాంటి క్రెడిట్ కార్డు హోల్డర్ మరణిస్తే అతని రుణం కూడా మూసేస్తారు. అంటే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి వినియోగదారు పూర్తిగా బాధ్యత వహిస్తాడు. కాబట్టి అతను చనిపోయిన తర్వాత ఆ భారం అతని కుటుంబంపై పడదు. ఇంకో విషయం ఏంటి అంటే బ్యాంకు మొదట మరణించిన వ్యక్తి ఆస్తి నుంచి తన బకాయిలను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది. మరణించిన వ్యక్తి పేరు మీద ఏదైనా ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదా పెట్టుబడి ఉంటే చట్టపరమైన ప్రక్రియ ప్రకారం బ్యాంక్ దాని నుంచి తన డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. మరణించిన వ్యక్తి పేరు మీద ఆస్తి లేకపోతే, తిరిగి చెల్లించడానికి డబ్బు లేకపోతే బ్యాంకు చివరకు ఈ రుణాన్ని రద్దు చేస్తుంది.